వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో పేదలకు సీఎం భరోసా. ఇప్పటివరకు 7.66 కోట్ల రూపాయల సహాయం. మంత్రి కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని మంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ అందజేశారు. సీఎంఆర్ఎఫ్కు దరఖాస్తు చేసుకున్న 45 మంది లబ్ధిదారులకు మొత్తం 48,39,269 రూపాయల విలువైన సీఎం సహాయనిధి చెక్కులు, ఎల్ఓసి పత్రాల్ని మంత్రి దుర్గేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఒక భరోసాగా నిలుస్తుంది అన్నారు. అనారోగ్య సమస్యలు, వైద్య చికిత్సల కారణంగా ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. నిడదవోలు నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ ద్వారా ఇప్పటివరకు 7,66,7,826 రూపాయల ఆర్థిక సహాయం లబ్ధిదారులకు అందించినట్లు మంత్రి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటూ ఉన్నామని అన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయం ద్వారా సాధ్యమైనంత త్వరగా సహాయం అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలు అందుకున్న లబ్ధిదారులు ప్రభుత్వానికి మంత్రి కందుల దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబాలకు కష్టకాలంలో అందిన ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శంకవరపు సూరిబాబు, నెక్స్ట్ మండలం రెడీగా ఉండండి. నిడదవోలు మండలం రావమెట్ల గ్రామం రడుగోరు నాగేశ్వరరావు, నెక్స్ట్ మారిశెట్టి కృష్ణ, చపాకుల నాగలక్ష్మి, నెక్స్ట్ సైదు రాముడు రెడీగా ఉన్నాడు. ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 39 చెక్కులకు గాను 25,53,383 రూపాయలు కిమ్మత్తు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి 6గురికి ఇచ్చాం, అది 22,85,886 రూపాయలు. మొత్తం 48,39,269 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి, అదేవిధంగా ఎల్ఓసి, ఇంకా మరో పక్కన ఫైనాన్షియల్ అసిస్టెంట్స్, ఇవన్నీ కలిపి నిడదవోలు నియోజకవర్గంలో 1,092 మంది లబ్ధిదారులకి 7,66,7,826 రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఇవ్వడం జరిగింది. ఇది పేదలకి ఒక అద్భుతమైనటువంటి వరం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి, ముఖ్యమంత్రి గారు మనం ఏ రకమైనటువంటి రిక్వెస్ట్ పెట్టినా కూడా వెంటనే దాని మీద సంతకం పెట్టి ఎంతో కొంత పేద ప్రజలకి ఉపయోగపడే విధంగా వారందరికీ కూడా చెక్కులు ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ అనారోగ్యం బారిన పడడం ఒక ఎత్తు అయితే, ఆ అనారోగ్యం నుంచి బయటపడడానికి డబ్బు ఖర్చు పెట్టుకోవడం మరో ఎత్తు. ఈ 2 అంశాల వల్ల కుటుంబాలు నాశనం అయిపోతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ నిధి నుంచి ఇచ్చేటువంటి చెక్కులు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఇంట్లో కష్టపడేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారికి ఇబ్బంది వస్తే ఆ ఇబ్బంది నుంచి వారికి వచ్చే ఆదాయం పోతుంది, మరో పక్కన అనారోగ్యం నుంచి బయటపడడానికి ఖర్చులు అవుతాయి. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనం రిక్వెస్ట్ పెట్టినా, ఏ రకంగా చేసినా అన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తూ వాటిని బ్యాక్ టు బ్యాక్ మనకు చెక్కులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ రకంగా అందరికీ ఇస్తూ ఉన్నాం.
ఇది ఉపయోగించుకుని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతూ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన నియోజకవర్గం నుంచి పెద్ద మొత్తంలో మన నియోజకవర్గానికి ఈ రకమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందించడం, అదేవిధంగా ఒక పక్కన పెన్షన్లు, మరో పక్కనేమో స్త్రీ శక్తి లాంటి పథకాలు, తల్లికి వందనం లాంటి పథకాలు, వీటి ద్వారా పేద ప్రజానీకానికి ఏ రకమైన ఆర్థిక భారం పడకుండా చూడడం ఒక ఎత్తు అయితే, మరో పక్కన అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి సహకరించడానికి వీలుగా ఈ చెక్కులు ఇవ్వటం, ఇవన్నీ కలిపి ఇది ప్రజాప్రభుత్వంగా ఇవాళ ప్రజలందరి ముందు నిలబడినటువంటి కూటమి ప్రభుత్వం, పైనుంచి సపోర్ట్ చేస్తున్నటువంటి కేంద్రం నుంచి శ్రీ నరేంద్ర మోడీ గారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క త్రిమూర్తుల కలయికలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. దీనికి మీ అందరి యొక్క ఆశీస్సులు కూడా అవసరం. దాన్ని పూర్తిగా మీరు అందించాలని, అదేవిధంగా మీ ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.